నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. వెస్ట్ ఏషియాలో మళ్ళీ వార్ సైరన్స్ మోగుతూ ఉన్నాయి. అమెరికా శాంక్షన్స్, ఇరాన్ వార్నింగ్స్తో యుద్ధం మళ్ళీ మొదలుకొచ్చింది. అది ఫిబ్రవరి 28, 2026. అమెరికా ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై ఎయిర్ స్ట్రైక్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ ప్రాంతం అంతా యుద్ధక్షేత్రంగా మారింది. అటు ఇరాన్ కూడా మిసైల్స్, డ్రోన్స్తో దాడులు చేస్తూ హార్మోజ్ స్ట్రైట్ని పూర్తిగా మూసేసింది. ప్రస్తుతం అక్కడ ఒక రకమైన డెడ్లాక్ నెలకొంది. అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదన చేసినప్పటికీ ఇరాన్ సైన్యం ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. పైగా శత్రువు తన లక్ష్యాలను సాధించలేకపోయాడంటూ ఎద్దవ చేస్తుంది. ఇరాన్పై అమెరికా విధిస్తున్న ఆర్థిక వాణిజ్య ఆంక్షలు ఇప్పుడు అంతర్జాతీయ నౌకాయాన రంగంలో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్మోజ్ స్ట్రైట్ కేంద్రంగా ఇరాన్ తన పంజా విసరడానికి సిద్ధమవుతోంది. అమెరికా ప్రభుత్వం ఎకనామిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్పై కఠిన ఆంక్షలు అమలు చేస్తుంది. ఇరాన్ నుంచి చమురుకునే దేశాలపై, ముఖ్యంగా చైనా లాంటి దేశాలపై ప్రెషర్ పెంచుతుంది. ఇరాన్ డ్రోన్ల తయారీకి అవసరమైన ముడి పదార్థాలను సరఫరా చేస్తున్న అంతర్జాతీయ సంస్థలపై శాంక్షన్స్ విధించింది. ముఖ్యంగా హార్మోజ్ స్ట్రైట్లో ఇరాన్కు ఎలాంటి టోల్ చెల్లించొద్దని అమెరికా షిప్పింగ్ కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుంది. అయితే ఈ ఆంక్షలను ఇరాన్ ఏమాత్రం లెక్క చేయడం లేదు. పైగా అమెరికాకు మద్దతిచ్చే దేశాలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరిస్తూ ఉంది. అమెరికాకు మద్దతిచ్చే దేశాల నౌకలు హార్మోజ్ నుంచి వెళ్లేటప్పుడు తీవ్రమైన ఆటంకాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇరాన్ నౌకలపై అమెరికా దాడులు చేస్తే అమెరికా స్థావరాలతో పాటు శత్రువుకి మద్దతిచ్చే దేశాల నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అంటూ ఉంటారు. ఇంకొన్ని సందర్భాల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అంటూ ఉంటారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇరాన్కి సంబంధించిన ఐఆర్జీసీ మాత్రం ప్రకటించింది. దక్షిణ కొరియా లాంటి దేశాలు నౌకలపై ఇప్పటికే దాడులు జరిగాయని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. అంటే దక్షిణ కొరియా లాంటి దేశాల నౌకలపై ఇప్పటికే దాడులు జరిగాయని చెప్పి వార్తలు అక్కడ వినిపిస్తున్నాయి. అయితే తమను లొంగదీసుకోవడానికి అమెరికా పూర్తిగా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఆ ప్రయత్నాల్లో ఫెయిల్ అయిందని, అందుకే ఇప్పుడు కాల్పుల విరమణ పేరుతో నాటకాలు ఆడుతుందని ఇరాన్ సైన్యం చెబుతోంది. ఇరాన్ సెల్ఫ్ డిఫెన్స్ మాట్లాడుకున్న సందర్భం, ఇరాన్ ఆత్మరక్షణ శక్తి పెరిగిందని, అమెరికా బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20% వాటా హార్మోజ్ స్ట్రైట్పై ఉంది. అయితే ఇక్కడ తమకు పూర్తి పట్టుందని చెప్పి ఇరాన్ ఇంకోసారి క్లియర్గా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హార్మోజ్ స్ట్రైట్లో ఇరాన్ ఒక ప్రత్యేకమైన చట్టపరమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది అని చెప్పి కోట్ చేస్తూ ఉంది. హార్మోజ్ నుంచి వెళ్లే ఏ నౌకైనా ఇరాన్ సైనిక దళాలతో సమన్వయం చేసుకోవాల్సిందే అంటూ తేల్చి చెప్పేసింది కూడా. అయితే ఈ ప్రాంతంలో భద్రత తమ బాధ్యత అని, ఇతరుల జోక్యం సహించబోమంటూ ఇరాన్ తెగేసి చెప్తుంది. ఇరాన్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా ఇంకో కొత్త ఎత్తుగడ వేస్తుంది. అదేంటి మాట్లాడుకుంటున్నాం. నౌకాయాన స్వేచ్ఛను పునరుద్ధరించాలని కోరుతూ బహ్రెయిన్తో కలిసి ఒక తీర్మానాన్ని సిద్ధం చేసింది అమెరికా. ఇరాన్ విధిస్తున్న ఆంక్షలు అంతర్జాతీయ సముద్ర చట్టాలకు వ్యతిరేకమని, ప్రపంచ దేశాలను ఏకం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది అంటూ చెప్పుకొచ్చింది. దీనికి రష్యా, చైనా లాంటి దేశాలు అడ్డుపడే అవకాశం ఉన్నప్పటికీ అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి మ్యారిటైమ్ ఫ్రీడమ్ కన్స్ట్రక్ట్ అనే కొత్త భద్రతా కూటమిని ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో పరిస్థితి కత్తి మీద సాములో ఉంది. ఇరాన్ తన భౌగోళిక అధికారాన్ని వాడుకుంటూ ప్రపంచ చమురు సరఫరాను శాసిస్తూ ఉంది. అమెరికా ఆంక్షలతో ఇరాన్ను లొంగదీయాలని చూస్తోంది. ఈ ఫైట్లో మధ్యలో ఉన్న వాణిజ్య నౌకలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధం కనుక ఆగకపోతే పెట్రోల్ ధరలు మరింత పెరుగుతాయి. అంతేకాదు, పెట్రోల్ ధరల నుంచి నిత్యావసరాల వరకు కూడా, ఒక మాటలో చెప్పాలంటే నిత్యావసరాల కొరత వరకు కూడా ప్రతి సామాన్యుడిపై ప్రభావం ఉంటుంది దీనిది. మరి అమెరికా తన శాంక్షన్స్ను కొనసాగిస్తే ఇరాన్ ఈ హార్మోజ్ స్ట్రైట్ను మూసేస్తుందా, లేకపోతే అంతర్జాతీయ ఒత్తిడికి, ఇంటర్నేషనల్ ప్రెజర్కి తలగ్గుతుందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.